అసలు సృష్టిలో అన్నీ ఇచ్చేవాడు ఈశ్వరుడేట. అది తెలుసుకునేప్పటికి చాలా కాలం పడుతుంది మనకి. ఏదైనా ఈశ్వరుడు ఇస్తేనే మనకు లభిస్తుంది. అదే ప్రతిదీ ఈశ్వరుడు ఇచ్చాడని తెలుసుకోవడానికి దాత అనే నామమే సరిపోతుంది. అందుకే భవానేవ దాత త్వదన్యం నయాచే అంటారు శంకర భగవత్పాల్ వారు. అయం దానకాలస్త్వహం దానపాత్ర భవానేవ దాత త్వదన్యం నయాచే. దానం చేయడం ఇదే టైం, తర్వాత పోస్ట్పోన్మెంట్ వద్దు. దానం పుచ్చుకోవడానికి నాకంటే గొప్ప అర్హుడు లేడు, దానం ఇచ్చేవాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు లేడు అని చెప్పాడు ఇక్కడ. అంత గొప్పవాడు. అందుకే ఆయన్నే అడగాలి. అడిగితే కనుక దాత అని పేరు పెట్టుకున్నాడు కనుక అడగచ్చు ఆయన ఇక్కడ. దురితఘ్నాయ నమః అది కావాలండి ప్రధానంగా. దురాసదాయ నమః చేరడానికి కష్టమైనవాడు అని అర్థం. భగవంతుని చేరడం అంత సులభమా? దురాసదాయనం అంటే పొందరానివాడు, పొందడానికి కష్టమైనవాడు, చేరడానికి కష్టమైనవాడు. అంటే అనేక సాధనలతో మాత్రమే పరతత్వాన్ని పొందగలం గనక దాని దుర్లభము, దురాసదము ఇత్యాది పేర్లు ఉన్నాయి. దర్శనీయాయ నమః చూడదగినవాడు. ఇది చాలా గొప్ప మాట. అంటే చూడాలి, చూడదగినవాట. చూడదగినవాడు ఒకటి, చూడడం ఒకటి. మనం చూస్తున్నవన్నీ చూడదగినవి కావు, అక్కర్లేనివి కూడా చూస్తున్నాం. దేన్ని చూడాలో దాన్ని చూడాలి. ఈ మాట చాలా లోతైన మాట. దేన్ని చూడాలో దాన్ని చూడాలి. ఏది వినాలో అది వినాలి, ఏది మననం చేయాలో అది చేయాలి. ఈ మూడు తప్పని చేస్తున్నాం అక్కడ. వేటిని చూడకూడదో వాటినే చూస్తాం, లేదా ఆలోచిస్తాం, అది కూడా చూడడమే కదా. రెండు ఏవి వినకూడదు అవే వింటూ ఉంటాం అక్కడ. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? పక్కన వస్తూ ఉంటే అంటే ప్రవచనం అయిపోయి మాట్లాడదామని, ఎప్పుడు ప్రవచనం అవుతుందా బయటకు వెళ్ళి డిస్కషన్ చేసేద్దామా అని తహతహ ఇంకా ఎక్కదు. ఎందుకంటే ఎవరో పక్క వాళ్ళ గురించి చెప్పబోతున్నారు వాళ్ళు. అది అంతకంటే మధురమైన సబ్జెక్ట్ మరొకటి ఉండదు. ప్రవచనం అయిపోవాలి అప్పుడు డిస్కషన్ ఇక్కడ చేస్తే ఎవరైనా బాగుండదు మళ్ళీ. అందుకు అంటే వినకూడని వింటున్నామని తెలిసిపోయింది, చూడకూడదని చూస్తున్నామని తెలిసిపోయింది ఇక్కడ. కనుక దేన్ని చూడాలి, దేన్ని వినాలి, దేన్ని మననం చేయాలి, అప్పుడు దర్శనీయమని చెప్పచ్చు. ఒక్క మాట చెప్పాడు, శ్రవణీయం అని చెప్పాడా? దర్శనీయమే అన్నాడు కదా. అంటే అన్నిటికి కలిపి చూడటమని అర్థం అండి ఇక్కడ. చూచుటనే మాట తీసుకోవాలి ఇక్కడ. ఇవన్నీ అది ఏది శ్రవణం చేయాలి, దేన్ని చూడాలి, ముందు చూడాలి తర్వాత వినాలట. ముందు చూడాలంటే దృష్టి దాని మీద పెట్టాలి, దృష్టి దాని మీద పెట్టాలి ముందు. అది దాని గురించే వినాలి, దాని గురించే మననం చేయాలి. చేస్తే ఏమవుతుంది? అది నువ్వు అవుతావు. జాగ్రత్తగా వినండి, ఇందులో ఉంది. దాన్నే విను, దాన్నే చూడు, దాన్నే మననం చేయి, చేస్తే అదే నువ్వు అవుతావు. అలాగే ఇలా అయ్యాం మనకు తెలుసా. ఎప్పుడూ ప్రపంచం గురించే విన్నాం, ప్రపంచం గురించే చూసాం, ప్రపంచాన్నే మననం చేసాం కనుక మళ్ళీ అందులోనే వచ్చి పడ్డాం. ఇక్కడ దేహాన్నే చూసాం, దేహాలనే చూసాం కనుక దేహం వచ్చి పడింది. అంతే. నువ్వేది వింటున్నావో, ఏది చూస్తున్నావో, ఏది అనుకుంటున్నావో అదే నువ్వు అవుతావు. అంతే కదా. భగవంతుడు బలవంతంగా తెచ్చి పెడతాడు ఏదైనా, నువ్వే తయారు చేసుకుంటావు నీ ఫార్ము, ఇంకెవడు కాదు. కనుక దేన్ని చూడాలి శాస్త్రం చెప్పింది. అరే అని కూడా చెప్పింది. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని శాస్త్రం చెప్పేసింది. ఒకటే మాట అరే. అరే అనేది గట్టి సంబోధన అండి మనల్నే. ఆత్మా ఏవ అది మాత్రమే ద్రష్టవ్య చూడదగినది. ఆత్మని మాత్రమే చూడు. ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, పరమేశ్వరుడన్నా, పరబ్రహ్మన్నా ఏకవాచకమే, ఏం పర్వాలేదు. కానీ దేని గురించి వినాలి? ఆయన్ని మాత్రమే చూడాలి, ఆయన మాత్రమే వినాలి, అది మాత్రమే మననం చేసుకోవాలి. కనుక దృష్టి అటు పెట్టు, మొట్టమొదటిది పెట్టాడు ఇక్కడ. అదే ద్రష్టవ్య, తర్వాత శ్రోతవ్య మంతవ్య. దృష్టి అటు పెడితే అదే వింటావు, అదే చేస్తావు, అంతే కదా. కనుక మొదలు చెప్పింది ద్రష్టవ్య. ద్రష్టవ్య అంటే అర్థం ఏంటో, దర్శనీయ అంటే అదే అర్థం ఇక్కడ. కానీ ఆత్మరూపుడైన వాడు పరబ్రహ్మ కనుక ఆయన్ని మాత్రమే చూడాలి, తచ్చింతనమే చేయాలి. ఏదైనా వచ్చేసింది అనుకోండి, అది కాదు కదా పక్కకు తీసేయాలి. ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురణ కలగదో దాన్ని విడిచిపెట్టడమే భక్తి, ఇంకోటి కాదు. ఇక్కడ మరొక్కసారి రిపీట్ చేయనా? ఇది మరోసారి చెప్పండి. ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురించడో దాన్ని విడిచిపెట్టేయాలి. ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురిస్తాడో దాన్ని మాత్రమే పట్టుకోవాలి. అంతే. పెద్ద ఇదే సూత్రం అండి. చాలా బిజీగా ఉన్నానండి. అవునా? అంత బిజీ సమయంలో నీకు ఎప్పుడైనా భగవంతుడు గుర్తొచ్చాడా? గుర్తు రావడానికి తీరిక ఎక్కడండి? అయితే ఆ పని వదిలి ఇది గుర్తు కొట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే గుర్తొచ్చే అవకాశం లేదు కదా, మహాప్రమాదం. ఎంత కష్టపడి పర్వాలేదు, కానీ ఆ కష్టంలో భగవంతుడు గుర్తుంటే అది చేయి పర్వాలేదు ఇక్కడ. కానీ నిరంతరం భగవత్ స్ఫురణ, అదే స్మరణ, మరొకటి కాదు. ఆ స్మరణకి భిన్నం చేయకూడదండి. దీనికే అనుకూలాచరణం ప్రాతికూల్య వివర్జనం అని నారదులు వారు చెప్పారు. ఎంత అందమైన భావమో. భక్తి అంటే పెద్ద కష్టమైన వస్తువు కాదు. నువ్వు ఆ సూత్రం పట్టుకోలేకపోతున్నావంటే భగవంతుడు కావాలనుకోవట్లేదు. అంతే. ఇక్కడ కావాలనుకుంటే ఇవే. కనుక దర్శనీయ
ఈ మాటే మహానుభావుడు చెప్పేశాడు. ఆయన్నే చూడవయ్యా అన్నాడు. ఇక్కడ కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక. ఆయన్ని చూడకపోతే ఇంకెందుకయ్యా, గోడ మీద కన్నాలే ఆ కళ్ళు అన్నాడు ఇక్కడ. కానీ ఆయన్ని చూడకపోతే ఇది టైటిల్, గోడ మీద కన్నాలు అంటుట. ఎంత చక్కగా చెప్పాడు. కనుక చూస్తే ఆయన్నే చూడవలసినదే దర్శనీయ. ఇంకొక మాట ఉన్నది సుబ్రహ్మణ్య విషయాల్లో, ఇది మరొక గొప్ప అంశం ఇక్కడ. కుమార దర్శనం అని పేరు ఎప్పుడైనా వినుంటారు మీరు. కుమార దర్శనం అంటే మీరు క్యాలెండర్ వస్తే కార్తీక మాసం పేజీకి వెళ్ళండి. అక్కడ కార్తీక పూర్ణిమ నాడు కుమార దర్శనం అని ఒక మాట ఉంటుంది ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాక ఆయన చేసిన లీలలు అందరికీ తెలుసు. దాని తర్వాత ఆయన తపోమూర్తిగా పళని పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత శివుడు వెళ్ళి ఆయన దర్శనం చేశాడు. రావయ్య కైలాసానికి, నేను రాను ఇక్కడే ఉంటానన్నాడు. అయితే మేమే నీ దగ్గరికి వస్తామన్నారు. దేవతలందరూ కూడా ఉత్సాహపడ్డారట. దానికి ఒక రోజు నిర్ణయించారు, అది కార్తీక పూర్ణిమ. అంతేకాదు స్కందగిరి అని ఒక పర్వతం ఉంది కైలాసంలో. శివుడు స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి కోసం ఏర్పాటు చేశాడు. అక్కడ దానిపై ఉంటాడు. అక్కడ స్వామి అందరికీ తేలిగ్గా దర్శనమివ్వడు. దానికి ఒక సమయం ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య దర్శనం చేస్తే నరక బాధలు ఉండవు, పాపాలు క్షయమైపోతాయి. ఇది కేవలం సుబ్రహ్మణ్య విషయంలోనే చెప్పారు. అది కుమార దర్శనం. అందుకే ఆ రోజు వెళ్ళి ప్రత్యేకంగా కుమారస్వామి దర్శనం చేస్తారు. దీనికి సంబంధించి ఒక వృత్తాంతం ఉంది. కుమారస్వామి అనుగ్రహించి పట్టాభిషిక్తుడి అసుర సంహారం చేసేసిన తర్వాత విజయోత్సవం చేశారు. అప్పుడు దేవతలందరూ ఆయన దర్శనం చేశారు. వాళ్ళు ఎలాగో దర్శనం చేస్తారు. సుబ్రహ్మణ్యుడు అందరిని అనుగ్రహిస్తానని అన్నప్పుడు ఆయన ఎవరు చూసినప్పటికీ పాపాలు పోతున్నాయట. దానితో యమలోకం ఖాళీ అయిపోయింది. ఈ కథ స్కంద పురాణంలో ఉన్నది, శివపురాణంలో కూడా రెండిట్లో ఉంది. అందుకే చెప్తున్నాం. దర్శన మాత్రం చేత నువ్వు ధ్యానం చెయ్యు, పూజించు, స్తోత్రాలు చేయు, జపం చేయ, ఏం లేదు, చూస్తే చాలట ఆయనకి. ఇక్కడ ఆఖరికి ఆశ్చర్యపోతాం. ఆలయాల్లో ఉన్న సుబ్రహ్మణ్య విగ్రహాన్ని దర్శించినా ఈ ఫలితం చెప్పాడు శాస్త్రం. సామాన్య కాదు. అసలు దేవతా దర్శనం చిన్నదా? నిన్ననో మొన్ననో గ్రహపీడలు పోవాలంటే దేవతా దర్శనం కూడా. అందుకే ఆలయాలకు వెళ్ళి విగ్రహాలను చూసినా దాని ప్రయోజనం దానికి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మన నమ్మకంతో పని లేదు దానికి. ఇక్కడ మీరు నమ్మారనుకోండి, భక్తి ఉందనుకోండి, అనుభూతి తొందరగా వస్తుంది. వెంకటేశ్వరుని చూడగానే పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమ అని అన్నమయ్య పరవశించిపోయినట్టు పరవశించిపోతారు. అంత పరవశం లేకపోయినా ఇలా దండం పెట్టి వచ్చిన దానికి పుణ్యం ఉంటుంది తప్పకుండా. అందుకే ఆలయ దర్శనం అనేది చిన్న విషయం కాదు. దర్శనం దొరకడం కూడా గొప్ప విషయం అండి. యముడికి సమస్య వచ్చింది. తిన్నగా శివుడి దగ్గరకు వచ్చాడు. ఏమైనా బాగుందయ్యా మీ అబ్బాయి గారి పని, పైగా వీడు దయామయులు, దర్శనం ఇచ్చేస్తున్నారు అందరికీ. దాంతో నా నరకం ఖాళీ అయిపోయింది అని అంటే, అక్కడ శివుడు యముడికి చేసిన బోధ అద్భుతమైన వేదాంత విషయాలని బోధిస్తాడు. అవి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ అందులో గొప్ప మాట చెప్తాడు. ఏంటంటే, నీకు వచ్చిన బాధ ఏమిటయ్యా అన్నాడు. ఇక్కడ నరకం ఖాళీ అయితే మరి వాళ్ళందరూ సద్గతికి వెళ్ళారుగా. పైగా ఒక్కటి, వాడికి ఎన్నో పుణ్యవిషయములు వెనకాల ఉండడం చేతనే ఆయన దర్శనం చేయగలిగాడు. తెలుసుకో, వాడు అక్కడికి వెళ్తాడు. పైగా ఏ జీవుడు పుట్టుకతో పాపాత్ముడు కాడు, పుట్టుకతో పుణ్యాత్ముడు కాడయ్యా. వాడి కర్మల వల్లే వాళ్ళు అవుతాడు. ఒక్క మాట చెప్పనా, ఇవాళ నువ్వు యముడుగా దక్షిణ దిక్కుకి అధిపతిగా ధర్మ నేతగా ఉన్నావంటే నువ్వు చేసిన తపస్సుల ఫలం చేత నీకు ఆ దేవతా స్థానం వచ్చింది. ఇక్కడ ఆ తపస్సులని పండేకి ఎక్కడికి వచ్చావు, తత్పూర్వం నువ్వెవరివి. కనుక ప్రతివారు కూడా వాళ్ళ సాధన వల్ల క్రమంగా వస్తారు, ఉత్తమ గతికి వెళతారు. ఎవరికి ఈ గతి స్థిరమని లేదు. అలాగే ఆ గతి పొందేవాళ్ళు పొందుతారు. ఒక్క మాట చెప్పాలంటే ఇవేవి కూడా మిథ్యలేసు, మా సత్యవస్తువు ఒకటి ఉంది, అదే తెలుసుకోవాలని గొప్ప వేదాంత విషయాన్ని అద్భుతంగా బోధిస్తాడు శివుడు. ఆ సమయంలో ఉంటే యముడు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, స్వామిని దర్శించాలన్నా అనేక జన్మ పుణ్య విశేషాలు ఉంటే దర్శించగలరు. తత్ఫలంగా వాడు సద్గతిని పొందుతున్నాడు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. కనుక దర్శన మాత్రం చేతనే అనుగ్రహించే దేవుడు గనక దర్శనీయాయ నమః. మరి కుమార దర్శనం మాత్రమే ఎందుకుండి, ఇంకెందుకు లేదు? అందుకే దర్శనీయాయ నమః అనేది కేవలం సుబ్రహ్మణ్య సహస్రనామాల్లో ఎందుకు కనబడుతుంది అంటే ఆలోచించాలి. ఆ ఉపాసనకు సంబంధించిన విషయం ఇక్కడ. అది సుబ్రహ్మణ్య దర్శనం అంత విశేషం. పైగా దర్శనీయాయ నమః అంటే ఆత్మస్వరూపుడైన వాడు అని అర్థం చెప్పుకుంటూ, దయాసారాయ నమః. దర్శన మాత్రం చేతనే ఆయన సద్గతినిస్తున్నాడంటే దయ సారవండి ఆయన, అందువల్ల ఆ పనిచేశాడు. ఇక్కడ దయాసారాయ నమః, దేవదేవాయ నమః. దేవతలకు కూడా దేవుడు. ఆ మాట దేవతలే ఒప్పుకున్నారు. దేవతలే ఘటకులైతే తారకాసురుడు మొదలైన వారు విజృంభుడు పారిపోయారా లేదా? వాళ్ళకి దిక్కే నిలిచాడు ఆయన. వాళ్ళ చేత పూజింపబడ్డాడు కనుక దేవదేవాయ నమః, దయానిధయే నమః.
దుర్విగాహ్యాయ నమ. దుర్విగాహ్యాయ అంటే ఆయనలో మునగడం కష్టం అన్నారు ఇక్కడ. విగాహనం అంటే మునుగుట. దీన్ని అవగాహన మనం ఎక్కువ వాడుతూ ఉంటే అవగాహన అనే శబ్దం అర్థం తెలియకపోయినా, నాకు ఆ విషయం మీద అవగాహన లేదండి అంటాడు. అవగాహన అంటే అర్థం ఏంటండి ఇక్కడ? ఏమిటి అనుకుంటున్నారు? అవేర్నెస్. నేను ఇంగ్లీష్లో వర్డ్ అడగలే, అర్థం అడిగాను. సాధారణంగా ఇప్పుడు ఏదైనా పదం అడిగితే వెంటనే ఇంగ్లీష్లో ఆ పదం చెప్తారు, అది అర్థం కాదు, అది మరో భాష. అది ఇక్కడ అవగాహనము అంటే మునుగుట అని అర్థం ఇక్కడ. కానీ ఆ విషయంలో అవగాహన లేదంటే అంటే అర్థం ఆ విషయంలో నేను మునగలేదండి అని అర్థం. మునిగితే కదా తడి తెలుస్తుంది. అలాగే విషయం తెలియడాన్ని మునగడంతో పోల్చారు ఇక్కడ. ఆ విషయం తెలియడం, ఆయనలో మునగడం మాత్రం కష్టం. అంటే అంత తేలిక కాదు. మునగవేయడం కష్టం అంటే అంత తేలిగ్గా అని తత్వం మనకు అర్థమయ్యేది కాదు. అది దుర్విగాహ్యాయ నమః అంటే లోతు తెలియట కష్టము. భగవంతుడికి రెండు ఉంటాయట, రెండు విధాల అనంతత్వమే. అంటే స్కోప్ అండ్ డెప్త్. ఆయన ఎంతో విస్తారమైన వాడు, ఎంతో లోతైన వాడు. రెండు కూడా విస్తారము అది అనంతమే, లోతు ఎంతో అనంతమే. కానీ ఆయన యొక్క స్వరూపము అనంతమే, ఆయన యొక్క తత్వము అనంతమే కనుక రెండిటికి కలుపుకుని దుర్విగాహ్యాయ నమః. అనంతుడు. బాగా లోతున్న దాంట్లో మునగలవా చెప్పండి. అమ్మ అక్కడ చాలా అడుగులు లోతు అంటే ముందు మునగనే మునగం, మునగలేనిది అని చెప్పినే బయటకు వచ్చేసాం కదా, అది దుర్విగాహ్యాయ నమః. ఇది అర్థం. అదే తక్కువ నీళ్ళు ఉన్నాయి, అది మునగడానికి అవకాశం లేనిదని దుర్విగాహ్యాయ నమః చెప్పకూడదు ఇక్కడ. మన అతి తెలివైన వాడం కదా, అది ఈ అర్థం చెప్తామేమోనని జాగ్రత్తగా చెప్తున్నాం. అతి లోతైన దాంట్లో ఎలా మునగలేమో అంత లోతైన పరతత్వం తెలుసుకొనలేము. దక్షాయ నమః. దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం. దేనికైనా సమర్థుడు. దక్షష్టమే బలంచమే అని చెప్పుకుంటున్న చమకంలో దక్షతకు నాకు రావాలి అంటే సమర్థత. ఇక్కడ బలం దక్ష అనే రెండు పదాలకి సూక్ష్మార్థం నిరుక్తంలో వేదభటంగా చెప్తూ బలం అంటే కరణేంద్రియ పటిష్టత అన్నారు, దక్ష అంటే జ్ఞానేంద్రియ పటిష్టత అని చెప్పారు. ఇక్కడ కరణేంద్రియం అంటే చేతులు మొదలైన వాటికి పటిష్టత ఉంటే బలం అని అంట. బుద్ధిశక్తి బాగా జ్ఞానం బాగా ఉంటే దక్షత అని అంట ఇక్కడ పదములు. దీన్ని బట్టి దక్షాయ నమః అంటే తెలుస్తుంది. దర్పణ శోభితాయ నమః. అసలు ఇలాంటి నామాలు అరుదైనవండి. అది సాధారణంగా వచ్చే నామాలు అలా వెళ్ళిపోతున్నాం. కొంచెం చిత్రంగా ఉన్న నామాల దగ్గర ఆగి కొంచెం విస్తరిస్తున్నాం. దర్పణ శోభితాయ నమః. అద్దముతో శోభించువాడు. సంస్కృత భాష అన్వయాలు చాలా చమత్కారం ఉంటాయి. అద్దముతో శోభించేవాడు అంటే అలంకారం బాగా చేసుకున్న తర్వాత అలంకారం చూసుకోవడానికి దర్పణం పెట్టుకుంటారు ఇక్కడ. అలాగే శివుడు వరవేషం వేసినప్పుడు దర్పణంతో ఉండడం కూడా వర్ణించారు. అలాగా దర్పణం చూసుకుంటూ అలంకరించుకుంటున్నట్ట అంటే తాను అలంకారం అంత చక్కగా చేసుకున్నాడని అర్థం ఇక్కడ. పైగా దర్పణానికి శోభ ఇస్తున్నాడు ఇక్కడ. అంటే అంత అందమైన రూపం ప్రతిబింబించగానే దర్పణం అందమైనది. కానీ దర్పణంలో తాను ప్రకాశిస్తున్నాడు అంటే ఇంత అలంకారములతో ప్రకాశిస్తున్నాడు, తద్వారా దర్పణం ప్రకాశిస్తుంది. ఇక్కడ ఇంకో గొప్ప విషయాన్ని చెప్పాలంటే కాశ్మీర ప్రత్యభిజ్ఞా సిద్ధాంతంతో అద్భుతమైన అన్వయం ఉంది ఇక్కడ. ఈశ్వరుడు తనని తాను చూసుకోవాలనుకున్నట్ట. తాను చూసుకోవాలంటే తాను కాని చోటు ఇప్పుడు ఉందా? ఇప్పుడు మనం అద్దంలో చూసుకున్నామంటే అద్దం మనం కాదు, దానిలో చూసుకుంటున్నాం. ఈశ్వరుడు చూసుకోవాలంటే ఈశ్వరుడు కాని వస్తువు ఒకటి ఉండాలి కదా. అన్నీ ఆయన అయ్యాడు కనుక ఏం చేశాడంటే తనదైనటువంటి ప్రకృతిని, మాయాశక్తిని బహిర్గతపరిచాడు. బహిర్గతమైన పరిచిన ప్రకృతిలో తను చూసుకున్నాడు. ఇది రహస్యం. అంటే ప్రకృతి జడం, ఈశ్వరుడు దానిలో ప్రవేశించగానే చేతనత్వాన్ని పొందింది. ఇక్కడ చేతనత్వాన్ని పొందింది కానీ ఈయన ప్రకృతిలో ప్రవేశించాడా? మళ్ళీ ఒకటి అర్థం ఇక్కడ. లోతైన వివేచన అండి ఇది, వేదాంత విచారణే. అందుకే సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం అంటే ఒకానొక ఉపనిషద్ వివేచన, అందులో సందేహం లేదు. ఇక్కడ దర్పణ శోభిత దగ్గర ఆ మాట మరొక్కసారి చెప్తున్నాం. ప్రకృతిలో పరమేశ్వరుడు ప్రవేశిస్తేనే ప్రకృతి పనిచేస్తుంది, చేతనత్వం. అవునా లేదా? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దానిని సృజించి తాను ప్రవేశించాడని వేదమే చెప్తుంది. దేన్ని సృజించి? జగత్తుని దేని ద్వారా సృజించాడు? తనదైన ప్రకృతి ద్వారా సృజించాడు. ప్రకృతిని స్వామధిష్ఠాయ, తనదైన ప్రకృతి అంటే తనదైన మాయాశక్తితో ఈ సృష్టి చేశాడు. ఆ మాయాశక్తి మరి సృష్టిలో విస్తరించింది కానీ సృష్టి మాయా వేరు కాదు. దానిలో తను ప్రవేశించాడంటే ఎలా ప్రవేశించాడు? ప్రవేశిస్తే ఏమవుతామండి? మనము మాయలో ప్రవేశించి ఏమయ్యాం? మునిగిపోయాం, అంటుకుంది. ఆయన ప్రవేశం ఎలా ఉంటుందంటే దర్పణంలో ప్రతిబింబం ప్రవేశించినట్టు ప్రవేశిస్తాడు అని సూచన ఇక్కడ. అంటే అంటాడు అని చెప్పడానికి ఇక్కడ అంటాడు. మరి దర్పణం అంతా ఏముంది? ఆయన ఉన్నాడుగా. మరి దర్పణంలో కనబడుతున్నది ఏంటి? ఆయనే.
కానీ ప్రకృతిలో పరమాత్మే కనబడుతున్నాడు, కానీ దానికి అంటట్లేదు, దానికి అతీతంగా ఉన్నాడు. కనుక దర్పణాన్ని చూసి, ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని ఎలా తెలుసుకుంటావో, ప్రకృతి యందు ఉన్న ఈశ్వర శక్తిని తెలుసుకుంటూ ఈశ్వరుని అలా గ్రహించు అని చెప్పడానికి దర్పణ శోభితాయ నమః అనే మాట అంత విశిష్టమైనదండి. దీనికి కేవలం అద్దములో అందంగా కనబడువాడు అని అర్థం రాసిస్తే ఎలా సరిపోతుందండి? ఇక్కడ ఎంత లోతైన తత్వ వివేచన ఉంది. అక్కడ దర్శనీయాయ నుంచి దర్పణ శోభితాయ వరకు ఇంత అందమైన విశేషం కనబడుతుంది. ఇక దుర్ధరాయ నమః, ధరించడానికి వీలు లేనివాడు అని. అన్నీ ఆయన ధరిస్తాడు, ఆయన ఎవడు ధరించలేడు. ఆయన భరించడం మహా కష్టం అండి అంటారు. ఆ టైప్ అనమాట. ఇక్కడ భరించడం, తత్వాన్ని భరించగలమా అంటే అన్నిటినీ భరించేవాడు ఆయన. ఆయన భరించగలిగేది ఏదీ లేదు. అంటే అన్ని భరించుట, ధరించుట అంటే పోషించుట, నడిపించుట. ఆయన నడిపేవాడు, ఆయన్ని పోషించేవాడు ఇంకోడు లేడు. ఆయనే సర్వశక్తులకి అధిష్టానమైన వాడు. కనుక దుర్ధరాయ అంటే అధిష్టాన రూప. ఇందాక చెప్పిన స్థానం నుంచి ఇక్కడ వరకు అధిష్టానం. అధ్యస్థము అధిష్టానము రెండు ఉంటుంది, ఎప్పుడు తెలుసుకోవాలి వేదాంత శాస్త్రంలో. అధ్యస్థం అంటే జగత్తు, అధిష్టానం అంటే బ్రహ్మము. అధిష్టానం అంటే స్థిరమైన ఆధారము అని అర్థం. ఇక్కడ అధిష్టానంలో ఎప్పుడూ మారదు, అధ్యస్థమే మారుతూ ఉంటుంది జగత్తు. అంటే కెరటాలు అధ్యస్థము, సముద్రము అధిష్టానము. ఇది ఉపమానం సరిపోతుందండి. ఇక్కడ సముద్రం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి. దేని మీద? ఈ ఉపమానం ఎందుకు చెప్పానంటే, పుస్తకం అధ్యస్థము, ఈ టేబుల్ అధిష్టానం అని చెప్పామనుకోండి, అది వేరు ఇది వేరు అనేటువంటి భావం కలగచ్చు. అందుకే కెరటాలు సముద్రం చెప్పామంటే వేరు కాదని చెప్పడం కోసం ఈ మాట చెప్పాం. వికారాలు కలుగుతూ వెళ్ళిపోతున్నాయని మాత్రం నిర్వికారంగానే ఉన్నాడు. కనుక అధ్యస్థం జగత్తు, ఇది ఆరోపం అన్నారు. ఇక్కడ అధిష్టానం, అది అధిష్టాన దృష్టి ఉండాలయ్యా అన్నాడు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, పామును చూసి తాడు అనుకున్నాం. తాడు అధ్యస్థము, పాము అధ్యస్థము, తాడు అధిష్టానం. అంటే తాడును చూసి పామును భయపడ్డామంటే పాము కల్పితమే కదా. పాము కనిపిస్తున్నంతసేపు తాడు కనబడలేదు, కనుక జగత్తు కనిపిస్తున్నసేపు పరమాత్మ కనబడలేదు. సత్యమేది, తాడే సత్యం. కనుక తాడు అధిష్టానము, పాము అధ్యస్థము. ఇప్పుడు అర్థమైపోయింది. జగత్ అధ్యస్థము, జగన్నాథుడు అధిష్టానం. అధిష్టానాన్ని తెలుసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం. అందుకే దీన్ని అధిష్టాన దృష్టి అంటారు. ఇక్కడ అంటే అధ్యస్థ దృష్టి విడిచిపెట్టి అధిష్టాన దృష్టి తీసుకోవాలి. ఆ అధిష్టానం వీటన్నిటిని భరిస్తుంది, దాన్ని భరించేదేమీ లేదు. అందుకే దుర్ధరాయ నమః, దానశీలాయ నమః, ద్వాదశాక్షాయ నమః.